తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ ఇంట్లో గోడపై పాకుతున్న బల్లిని చూస్తే మీ రియాక్షన్ ఏంటి? బల్లి కనిపించగానే దానిని తరిమి కొట్టాలని అనిపిస్తుంది కదా. కానీ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో బల్లి కనిపిస్తే శుభమా అశుభమా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇంట్లో బొద్దింకలు, ఈగలు, దోమలతో పాటు బల్లులు కూడా కనిపిస్తూ ఉంటాయి. గోడలపై అటు ఇటు తిరుగుతూ ఉంటాయి. వాటిని చూస్తే చాలా మందికి భయమేస్తుంది, ఒళ్ళు జలధరిస్తుంది. అందుకే బల్లి కనిపించిన వెంటనే వాటిని తరిమేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. గోడలపై బల్లి కనిపిస్తే కొన్నిసార్లు శుభప్రదంగా, మరికొన్నిసార్లు అశుభంగా భావిస్తారు. జ్యోతిష్యంలో బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మన అమ్మమ్మలు దీపావళి సమయంలో బల్లిని చూడటం శుభప్రదంగా భావించేవారని మీకు గుర్తుండే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంటి గోడపై బల్లి కనిపించడం కొత్తదనానికి చిహ్నంగా భావిస్తారు. మీకు బల్లి కనిపిస్తే మీ జీవితంలో ఏదో కొత్తదనం రాబోతోందని అర్థం. అంతేకాదు, బల్లి చాలా ఏళ్లు జీవిస్తుంది, అందువల్ల దీర్ఘాయువుకు సంకేతంగా కూడా చెబుతారు. కొన్ని రాష్ట్రాలలో కొత్త ఇంటి వాస్తు పూజలో వెండి బల్లి విగ్రహాన్ని కూడా ఉంచుతారు. బల్లి ఇంట్లో ఆనందాన్ని పెంచుతుందని నమ్ముతారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎంతో మంది ఇంట్లో బల్లి బొమ్మను పెట్టుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంటి పూజ గదిలో లేదా డ్రాయింగ్ రూమ్లో బల్లి కనిపిస్తే చాలా శుభదాయకం. మీరు సమీప భవిష్యత్తులో ఎక్కువ డబ్బు పొందబోతున్నారని దీనికి అర్థం. దీపావళి రోజున మీ ఇంట్లో బల్లి ఉంటే ఏడాది పొడవునా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. మీకు అపారమైన ఆనందాన్ని, సంపదను తెస్తుంది. ఇంట్లో ఒకే చోట 3 బల్లులను చూడటం చాలా శుభప్రదమని విశ్వసిస్తారు. ఇంటి గోడలపై 3 బల్లులు ఒకేసారి కనిపిస్తే మీకు శుభవార్త అందవచ్చు. కొత్త ఇంట్లోకి ప్రవేశించగానే బల్లి కనిపిస్తే అది ఎంతో శుభప్రదంగా భావిస్తారు. బల్లి కనిపిస్తే పూర్వీకుల ఆశీస్సులు లభించినట్లేనని నమ్ముతారు.